విధి ఆడిన ఆటలో దూరమైన ఈ అక్కా చెల్లెళ్లను కాలం మళ్ళీ ఎప్పుడు కలుపుతుంది? జానకి పరిణయం మీ ఈటీవీలో. ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. అత్తయ్య, కీర్తి వచ్చింది. అయ్యో అయ్యో, ఉసి ఉసి, ఎంత పని చేసావే? నీకేం పోయేకాలు వచ్చిందే? ఈ రౌడీ విధవని పెళ్లి చేసుకున్నావు. అసలు మతుంటే వీడిని పెళ్లి చేసుకున్నావా? మాట్లాడవే, సమాధానం చెప్పు. తీసుకున్న అప్పు సరిగా కట్టలేదని ఈ రకంగా నా చెల్లెని బెదిరించి పెళ్లి చేసుకుంటావా? నిన్నిక్కడే ముక్కలు ముక్కలుగా నరికేస్తాను. ఒరేయ్, వడ్డీల కోసం జలగలా మా రక్తాన్ని తాగిందే కాకుండా ఇప్పుడు నా కూతుర్ని పెళ్లి చేసుకుంటావా? ఎంత ధైర్యం రా నీకు? నాన్న, ఆదర్శనేమనకండి. నా ఇష్టంతోనే పెళ్లి చేసుకున్నాను. ఇందులో తన తప్పేం లేదు. నోర్మై! ఏంటి నీ ఇష్టం? నీకు మేమేం అన్యాయం చేశామని ఈ రౌడీ విధవని పెళ్లి చేసుకొని వచ్చావు? వాడు మన ఇంట్లో ఏం చేశాడో, మమ్మల్ని అందరినీ ఎంతగా అవమానించాడో మర్చిపోయావా? ముందా తాళి తెంపేసి ఇంట్లోకి రా. సారీ అమ్మా, ఆ పని నేను చేయలేను. నా ఇష్టంతోనే ఈ పెళ్లి చేసుకున్నాను. దయచేసి ఈ తాళి తెంచొద్దు. నీ ఇష్టం వచ్చినట్టు పెళ్లి చేసుకుంటే చూస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నావా? దీన్ని తెచ్చేస్తాను. ఆగండి. కీర్తి ఇష్టంతోనే ఈ పెళ్లి చేసుకుంది. మీరంతా అనుకున్నట్టు నేనే మందు పెట్టలేదు, మాయా చేయలేదు. తాళి తెంపేస్తే తను బాధపడుతుంది. రేయ్, నా కూతురు గురించి నువ్వు మాట్లాడమేంట్రా? అప్పు తీసుకున్న పాపానికి నా కూతురుని పెళ్లి చేసుకుంటావా? రేయ్, ఇప్పుడు ఇక్కడే నిన్ను చంపేసి నా కూతురు కళ్ళు తెరిపిస్తాను. ఆవేశపడకుండా నేను చెప్పేది వినండి. ఏంట్రా ఇడియట్ నువ్వు చెప్పేది? ఎంత ధైర్యం ఉంటే నా చెల్లి మెడలో తాళి కడతావు? ఇప్పుడే నేను చెప్పి జైలుకి వెళ్తాను. అన్నయ్య, ఆయనేమి అరకండి ప్లీజ్, వదిలేయండి. ఎవరే ఆయన? ఇంకొక మాట మాట్లాడితే చంపేస్తాను. జీవితం నా కళ్ళ ముందే చూస్తూ ఎలా ఊరుకుంటానే? తీవే తాళి, తీవే. వదిలేమ్మా, తీయవే. ఆగుదరణి, ఆగుదరణి, ఆగుదరణి. తాళి మీద చెయ్యి తీయధరణి. అవ్వా, ఆ
అక్కని పేరు పెట్టి పిలుస్తున్నావేంటే? కన్న కూతురు కసాయవాన్ని పెళ్లి చేసుకుని వస్తే చూస్తూ ఏ తల్లి ఊరుకుంటుందే? ధరణి, అలా చూస్తావేంటే? తెంచే తాళి. తెంచొద్దని చెప్పింది వినపడలేదా? వదులుతావా లేదా? నీకు పిచ్చి పట్టింది. అదొక రౌడీ వెధవతో తాళి కట్టించుకుంటే తాళి తెంచకుండా హారతిచ్చి ఇంట్లోకి రమ్మనాలా? తీవే తాళి. అమ్మా, అమ్మా! ధరణి! 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 మేజర్ అయిన కూతురికి తనకిష్టమైన వాడిని పెళ్లి చేసుకునే హక్కుని రాజ్యాంగం ఇచ్చింది. సో కీర్తి తన ఇష్ట ప్రకారమే ఆదర్శ్ని పెళ్లి చేసుకుంది. అందులో ఎవ్వరి బలవంతమూ లేదు. జన్మనిచ్చిన అమ్మా నాన్నలైనా కూతురు ఇష్టాన్ని గౌరవించాల్సిందే. తన ఇష్టాన్ని కాదనటానికి మీకు ఎలాంటి హక్కు లేదు. దేవిక, నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? అది అప్పుల బాధ తప్పించాలని వీడిని పెళ్లి చేసుకున్నట్టుంది. పిచ్చి మొహంది. ఈ విషయం తెలియగానే నువ్వు దాన్ని చెంప పగులగొట్టి తాళి తెంచుతావనుకున్నాను. అని నువ్వే దాన్ని సపోర్ట్ చేస్తున్నావు. బుద్ధుందా నీకు? దేవిక, అదేదో చిన్నపిల్ల. తను ఆవేశంలో చేసిన తప్పుని సరిదిద్దాల్సింది పోయి అది చేసింది సరైన పనేనని సమర్థిస్తావేంటి? తల్లిదండ్రులుగా తన మెళ్ళో ఆ తాళిని చూసి మేమెంత నరకం అనుభవిస్తున్నామో తెలుసా? తెలిస్తే ఆవిడ గారు ఇలా ఎందుకు మాట్లాడతారు నాన్న? పోయేది మన ఇంటి పరువు కదా, తనకేం బాధ ఉంటుంది? నువ్వు చూస్తావేంటమ్మా? తాళి తెంచేయి. ఇంటి పరువు కన్నా కీర్తి ఇష్టానికే నేను ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాను. నా దృష్టిలో కీర్తి తనకిష్టమైన వాడిని పెళ్లి చేసుకొని మంచి పనే చేసింది. అందుకే తాళి తెంచొద్దు అంటున్నాను. అది నా చెల్లెలు. నా శత్రుని పెళ్లి చేసుకుని ఇంటికి వస్తే నేను సహించలేను. వాడి పక్కన నా చెల్లెని చూస్తుంటే నాకు ఒళ్ళంతా కంపరంగా ఉంది. రేయ్, చేసిన తప్పుకి చెంపలేసుకొని సారీ చెప్పి మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. లేదంటే నీ ఇంటికి నీ డెడ్ బాడీని పార్సల్ పంపిస్తాను. చూడు మహేష్, నీ బాధ నేను అర్థం చేసుకోగలను. ఈ ఇంటికి నేను అప్పిచ్చిన వాళ్ళ రాలేదు. మీ చెల్లిని పెళ్లి చేసుకొని ఈ ఇంటికి అల్లుడుగా వచ్చాను. కొంచెం మీ చెల్లెల అభిప్రాయానికి కూడా గౌరవం ఇచ్చి మాకు మర్యాద ఇస్తే మంచిది. చూడు ధరణి, పెద్దలకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నప్పుడు ఇలాంటి బాధలు కలగటం సహజం. నేను కళ్యాణి పెళ్లి చేసుకున్నప్పుడు కూడా అమ్మ నా మీద ఇలాగే కోప్పడింది. అది నీకు కూడా తెలుసు కదా. కానీ ఇప్పుడు జనరేషన్ మారిపోయింది. జనరేషన్కి తగ్గట్టే పిల్లల పట్ల పెద్దలు తీసుకునే నిర్ణయాల్లో మార్పులు వచ్చే తీరాలి. సో ఆవేశమన్నీ కొంచెం పక్కన పెట్టి కూతురు అల్లుడికి హారతిచ్చి ఇంట్లోకి వెల్కమ్ చెప్పు. అంటే నీకు అక్క బాధ అర్థం కావడం లేదా? బాధల్ని తీసి బీరువాలో పెట్టమని చెప్తున్నా. అర్థం చేసుకో ధరణి. దేవిక, నువ్వేనా ఇలా మాట్లాడేది? మీ అక్కని అమ్మగా నన్ను తండ్రిగా భావిస్తావని ఎన్నోసార్లు చెప్పావు. మరి ఇలా మాట్లాడుతున్నావేంటి? దేవిక, 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 నువ్విక్కడున్నావా? నీకోసం మై గాడ్, కీర్తి ఆదర్శ్ని పెళ్లి చేసుకుందా? ఇది కళా నిజమా? నా పవన్ కళ్యాణ్, కీర్తి కూడా నాలాగే తనకిష్టమైన వాడినే పెళ్లి చేసుకుంది. మన బ్లెస్సింగ్స్ కూడా తనకెప్పుడు ఉండాలి. ఓకేనా?
ఇదేంటి ఇది నిన్న నాతో అన్నట్టుగానే తన అక్క వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకోవడం స్టార్ట్ చేసి మాస్టర్ స్ట్రోక్ ఇచ్చింది. నువ్వు మీ వాళ్ళ మీద ఇంతగా పగపడతావని నేను అస్సలు అనుకోలేదు. సరిగ్గా నేను కోరుకున్నట్టే చేస్తున్నావు. ఇదే కంటిన్యూ చేయి. త్వరలోనే పిచ్చాసుపత్రిలో చేర్పిస్తా. ఒకప్పుడు కీర్తి పెళ్లి నా వల్లే ఆగిపోయిందని మా వాళ్ళందరూ కలిసి నన్ను నోటుకొచ్చినట్టుగా తిట్టారు. అందుకే నేనే దగ్గరుండి వీళ్ళ పెళ్లి జరిపించి నేను చేసిన తప్పుని సరిదిద్దుకున్నాను. దీనివల్ల వీళ్ళందరికీ కట్నం ఇవ్వాల్సిన బాధ తప్పింది, అప్పు చేయాల్సిన అవసరమూ రాలేదు. ఇంత పెద్ద రకంగా ఆలోచించి పెళ్లి చేస్తే నేనేదో పెద్ద నేరం చేసినట్టుగా చూస్తున్నారు. వాట్ ఇస్ దిస్ కళ్యాణ్? కొంచెం నువ్వేనా వీళ్ళకి అర్థమయ్యేలా చెప్పు. దేవిక, వదిన వాళ్ళకి ఇష్టం లేని పెళ్లి చేసి పెద్ద తప్పే చేశావు. నువ్విలా చేస్తావనుకోలేదు. డామ్ ఇట్. అంటే మీరు కూడా నాకు సపోర్ట్ చేయరా? మనం లవ్ మ్యారేజ్ చేసుకుంటే తప్పు లేదు గాని కీర్తి తనకి ఇష్టమైన వాడిని చేసుకుంటే తప్పైందా? నేను ఒప్పుకోను కళ్యాణ్. నీ తల పగలగొడితే కానీ నా కోపం చల్లారదు. ఐ విల్ కిల్ యూ. అనియా ఏమండి, నా భర్త మీద ఒక్క దెబ్బ పడినా నేను ఊరుకోను. ఏమండి, ఆవేశపడకండి. మీరు హంతకులైతే నేను నా బిడ్డ అనాథలమైపోతాం. తొందరపడి ఎలాంటి ఘోరం చెయ్యకండి. చిన్న దానివైనా పెద్దగా ఆలోచించావు. ఐ రియల్లీ అప్రిషియేట్ యూ. దేవిక, అడ్డంగా వాదించకు. నా బిడ్డ జీవితాన్ని డిసైడ్ చేయడానికి నువ్వెవరు? దాన్ని కన్న తల్లినైనా నేను చచ్చి కాటుకు పోయాననుకున్నావా? అంత లెక్కలేనితనంగా ఎందుకు దాన్ని పెళ్లి చేశావు? చెప్పిన మాటే రిపీటెడ్ గా చెప్పటం నేను మానేశాను ధరణి. ఆల్రెడీ నా ఇంటెన్షన్ చెప్పేశాను. ఇంక డిస్కషన్ ఏంటి? ఉసై, నీకేమనుకున్నాను? నా చెల్లెలకు కూడా మతిపోయిందని అర్థమైంది. ఇద్దరు పిచ్చి వాళ్ళు చేసిన పనికి మేము నలుగురిలో ఏమని సమాధానం చెప్పుకోవాలి? నీకేం తక్కువ చేశానని నాకు ఇలాంటి శిక్ష వేశావు? నేను ఉపవాసం ఉండి నీ కడుపు నింపాను. ఆడపిల్ల కట్టుబాట్లతో ఇంట్లోనే ఆగిపోకూడదని పెద్ద పెద్ద చదువులు చదివించి లెక్చరర్ అయ్యేలా చేశాను. కూతురైనా సరే నా ఇంటి పరువు నిలబెట్టే కొడుకు లాంటి దానివని గర్వంగా నలుగురితో చెప్పుకునేదాన్ని. నీ పెళ్లి నా చేతులతో చేయాలని ఎన్నో కలలు కన్నాను. ఆ కలలన్నిటి నాశనం చేసి నా గుండెల మీద తన్నావు కదే. ధరణి, అనుమానమే లేదే, దీనికేదో దెయ్యం పట్టింది. వెంటనే దాన్ని వదిలించకపోతే అదే మనకి దక్కదు. ఇలాంటి మూర్ఖుడికిచ్చి పెళ్లి చేశారేంటని నలుగురు అడిగితే మనం ఏమో పెట్టుకుని సమాధానం చెప్తామే. అయినా నీకే మాయరోగం వచ్చిందే. మీ అక్కని పట్టుకుని పేరు పెట్టి పిలుస్తున్నా. తప్పుడు ఆలోచనతో పెళ్లి చేసుకున్న వాడిని మంచివాడని సమర్థిస్తున్నావు. ఈ ఘోరాలని చూడడానికి నేను ఇంకా బతుకుంది. అయ్యో 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 అయ్యో. నన్ను మంచివాడిగా మారమని బుద్ధి చెప్పిన నా కూతురేనా ఇలా చేసింది? తలుచుకుంటేనే నా గుండె తట్టుకోలేకపోతుంది. నా ప్రాణం పణంగా పెట్టైనా సరే నీ పెళ్లి చేయాలనుకున్నాను. నవ్వుతూ అత్తారింటికి సాగనంపాలనుకున్నాను. కానీ నువ్వు ఇంత దారుణం చేస్తావని కల్లో కూడా అనుకోలేదు. కన్నవాళ్లం మేము ఉండగా మీ పిన్ని మాటలు విని జీవితాన్ని చేజేతుల నాశనం చేసుకున్నావు. ఎవరికోసం అమ్మా ఈ త్యాగం చేసింది? ఎవరికోసం చేశావు? నీ మనస్సు ఎందుకలా మారిపోయిందో చెప్పమ్మా. అలా బెల్లం కొట్టిన రాయిలో చూస్తావేంటే?
ఎవరి కోసం ఇలా చేసావో చెప్పు. ఏంటండి మీరు శుభవాని పెళ్లి చేసుకుని ఇంటి ముందుకొచ్చిన అల్లుణ్ణి కూతుర్ని పట్టుకుని ఇలా గుమ్మంలోనే రచ్చ చేస్తారేంటి? నాకు ఉద్యోగం లేకపోవచ్చు, కానీ ఫైనాన్స్ బిజినెస్ ఉంది. పెద్ద పెద్ద పొలిటీషియన్సే నా దగ్గర అప్పు తీసుకుంటారు. నేనేం సంపాదన లేనివాణ్ణి కాదు. మీ అమ్మాయి మా ఇంట్లో సుఖంగా సంతోషంగా ఉంటుంది. నోరు మీరా రాస్కే. నువ్వేంటో నీ చరిత్ర ఏంటో ఊళ్ళో వాళ్ళందరికీ తెలుసు. నువ్వు మా గురించి మాట్లాడుతున్నావా? నరికేస్తాను ఇంకొక మాట మాట్లాడామంటే. ఆగు రాజశేఖర్. నా ముందే ఇంటి అల్లుణ్ణి అవమానిస్తే చూస్తూ ఊరుకోను. జాగ్రత్త. మా ఇంటి విషయాల్లో నిర్ణయాలు తీసుకోవడానికి మీరెవరు? మా అమ్మకి చెల్లెలైనంత మాత్రాన మీరేం చేసినా మేము భరిస్తామనుకుంటున్నారా? అది జరగని పని. నువ్వు ఇలాంటి కనికార్యం ఏదో చేస్తావని నేను మొదటి నుంచి అమ్మతో మొత్తుకుంటూనే ఉన్నా. ఆవిడేమో నా కూతురు ఆనిముత్యం, పరువు నిలబెడుతుంది తప్ప పరువు పోగొట్టదు, నువ్వొక మేలు జాతి రత్నం అని నెత్తిన పెట్టుకుంది. ఇప్పుడు చూడు ఏం చేశావో. ఇన్నాళ్ళు ఇంట్లో వాళ్ళందరూ నన్ను యూజ్లెస్ ఫెల్లోగా చూశారు, కానీ ఈరోజు ఇంట్లో అందరినీ తలదించుకునేలా నువ్వు చేశావు. అసలు వీడంటేనే నీకు పడదు కదా, మరి ఏదోని పెళ్లి చేసుకోవాలో ఎలా అనిపించిందే నీకు? చిచి, నీ మొహం చూడాలంటే అసహ్యం వేస్తుంది. మహేష్, నన్నేమైనా అనుపడతాను, కానీ నా భార్య నోటికొచ్చినట్టు మాట్లాడితే మాత్రం చూస్తూ ఊరుకోను. నువ్వు ఆగు ఆదర్శ్. ఏ మహేష్, కీర్తి పెళ్లి చేసి అత్తారింటికి వెళ్తే తన శాలరీ డబ్బులు రాకుండా పోతాయని బాధపడుతున్నావా? ఈ బాధని కసిగా మార్చుకొని జాబ్ తెచ్చుకుని దాని మీద పెట్టుంటే నువ్వు, నీ భార్య, మీ అమ్మ వాళ్ళ మీద డిపెండ్ అయ్యే పరిస్థితి వచ్చుండేది కాదు కదా. ఇలా కీర్తి మీద కోప్పడాల్సిన పనుండేది కాదు. చూడు ధరణి, ఇన్నాళ్ళు మీరు చెయ్యలేని పని నేను చేసినందుకు నన్ను అప్రిషియేట్ చేయాల్సింది పోయి శాపాలు పెడుతున్నారు. అయినా నేనేం ఫీల్ అవ్వనులే. ఏం ఘనకార్యం చేశావని నిన్ను మెచ్చుకోవాలి చెప్పు. చిన్నప్పుడు నీకు గోరు ముద్దలు తినిపించినందుకు ప్రతిఫలంగా నేను రోధించే బహుమానం ఇచ్చావని పొగడాలా? సొంత కూతురులాగా నిన్ను కూడా పెద్ద చదువులు చదివించి డిప్యూటీ కమిషనర్ అయ్యే వరకు కష్టపడ్డాను. నిప్పు లాంటి ఆఫీసర్ నీ చెల్లెలని అందరూ మెచ్చుకుంటుంటే మురిసిపోయాను. నువ్వు జైలుకెళ్తే నేను పోలీస్ స్టేషన్ దగ్గర నిద్ర మానుకొని పడికాపులు కాశాను. నీకోసం ఇంత చేస్తే నువ్వు నాకు గుండె కోత మిగులుస్తావా? స్టాప్ ఇట్ ధరణి. సెంటిమెంట్ డైలాగులు కొట్టి నన్ను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చెయ్యాలని చూడకు. ఈ దేవిక ఏడుపులకి కరిగే మనిషి కాదు. యాండి అంతేగా? అంతేగా. చూడు ధరణి, నీకు గీతోపదేశం చేస్తాను విను. నువ్వు నా కోసం, ఈ కుటుంబం కోసం కొవ్వొత్తిలా కరిగిపోయావు కాబట్టే నీ బతుకు ఇలా ఏడ్చింది. నేను కూడా ఇన్నాళ్ళు నీలాగే మంచితనం, మానవత్వం అంటూ ఆలోచించినందుకే జైలుకి వెళ్ళాను. ఇప్పుడు నువ్వు చేసిన త్యాగాలు సరిపోవన్నట్టు నీ కూతురు జీవితాన్ని కూడా
ఈ కుటుంబం కోసమే త్యాగం చేయాలని కంకణం కట్టుకున్నాం. అలా అవ్వకూడదనే తనకి నచ్చిన వాడితో పెళ్లి చేశాను. సో నా నిర్ణయం వెనుక ఉన్నది కూడా నువ్వే. అంతా నువ్వే చేశావు. ఇప్పుడేమో నేను చేశానని అంటున్నావు. వాట్ ఈస్ దిస్ ధరణి? కమాన్, ఓల్డ్ కట్టుబాట్ల నుంచి బయటికి రా. ఏంటే బయటకు వచ్చేది? నీకు పిచ్చి పట్టింది. ముందు నువ్వు ఆ పిచ్చి నుంచి బయటికి రా. వచ్చి తన కూతురి కసాయివాణ్ణి పెళ్లి చేసుకున్నందుకు ఎంతగా రోధిస్తుందో చూడు. అప్పుడు దాని కడుపు కొత్త నీకు అర్థం అవుతుంది. వీళ్ళ కోపం పీక్స్ లోకి వెళ్ళిపోయింది. అదే కోపంతో నన్ను ఇక్కడి నుంచి గెంటేస్తారు. సో అలా జరగకూడదు. వీళ్ళు బాగుపడాలంటే నేను ఈ ఇంట్లోనే ఉండాలి. కానీ ఇంత జరిగాక అంత ఈజీగా ఒప్పుకోరు. ఏదైనా స్ట్రాంగ్ రీజన్ కావాలి. నొప్పి, ఈ నొప్పి మళ్ళీ స్టార్ట్ అయింది. లోపల ఏమవుతుందో ఏంటో. ఎవరేమనుకున్నా మీరు నాకు మంచిగా చేశారు. వీళ్ళకి అది అర్థం కాదు. వీళ్ళ గురించి ఎక్కువగా ఆలోచించి మీ హెల్త్ని చెడగొట్టుకోకండి. ముందు మీరు రెస్ట్ తీసుకోవాలి. పదండి. దేవిక రా, పద. అన్నయ్య కొంచెం జరిగింది. నాకు ఇష్టం లేని పెళ్లి దానికి ఎందుకు చేశావో చెప్పు. కానీ పోటుకి దిక్కులు చూసే నువ్వు నన్ను నిలదీస్తుంటే చాలా కామెడీగా అనిపిస్తుంది. నోర్మోయ్! కళ్ళు నెత్తికెక్కి మాట్లాడితే చేతులతో సమాధానం చెప్పాల్సి వస్తుంది. జాగ్రత్త.